హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు లేటెస్ట్ అప్డేట్ ఆడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటాం. చాలామందికి పేదలకు సొంత ఇల్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం అనేక పథకాలను తీసుకొస్తున్నాయి. అలానే ఇల్లు సైతం ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పేద ప్రజలు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. మరి ఆ వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని గతంలో రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఇందిరమ్మ ఇల్లు స్కీమ్లో భాగంగా ఖాళీ స్థలాల్లో పేదల ఇళ్ల నిర్మాణ సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. అలానే ఇళ్ల స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని తెలిపింది. ఇలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 గృహాల చొప్పున ప్రతి ఏడా 4.50 లక్షల ఇల్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అలాగే రాష్ట్ర రిజర్వ్ కోటా కింద మరో 33,500 ఇళ్లను కేటాయించింది. తొలి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం 7,740 కోట్లు ఖర్చు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేసింది. ఇలా ఇల్లు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణాలకు తొలి దశలో రూ. 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం హామీతో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు రుణం ఇచ్చేందుకు హడ్కో పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. గత నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రారంభించగా లోక్సభ ఎన్నికల ముగిసిన అనంతరం అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించి ప్రతిపాదనలను పంపింది. ఇక ఆర్థిక సహాయం అందించే విషయంలో కొన్ని కీలక విషయాలను పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఆ మొత్తాన్ని సమీకరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం సుమారు 5,000 కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు పంపగా 3,000 కోట్ల రుణం మంజూరు చేసేందుకు హడ్కో ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో తొలి దశలో 850 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ మార్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రకటించిన ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల ఆర్థిక సాయం రేవంత్ సర్కార్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.